హలో హాయ్ నమస్తే అండి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. అది పూర్తి వ్యవస్థలో అమలు కాలేదు. కొన్ని డబుల్ బెడ్రూమ్ అలానే ఉన్నాయి. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు అంటున్నది. ఆ మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పంచుతుందా అంటే పూర్తి వ్యవస్థలో పంచడం లేదు. కొత్తగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామంటూ ముందుకు రావడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది? ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మంచిది. కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజల సొమ్మును ఇక్కడ ఆగం చేస్తున్న దుస్థితి మన తెలంగాణలో ఉన్నది. ఎవరి సొమ్ము ఎవడు తింటున్నాడు? ఎవరి పేరైతేంది? ఆ పథకాలు అనేది పూర్తి వ్యవస్థలో ప్రజలకు అందేటట్టు చేయాలి. అంతేగాని వాడు ప్రవేశపెట్టింది మేం ప్రవేశపెట్టింది వాడు చేయొద్దనే తీరులో ప్రభుత్వం నడుస్తుంది అని తెలియజేసుకుంటూ మేము థ్యాంక్ యూ.